ఈ వీడియోలో మనం స్పెల్ బౌండ్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ 49 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఎలియన్ తను ఒక ప్రిన్సెస్ అనమాట. బట్ తన అమ్మా, నాన్న ఒక శాపం వల్ల అయితే మాన్‌స్టర్స్‌గా మారిపోతారు. దాని తర్వాత ఏం జరిగింది? మళ్ళీ వాళ్ళు తిరిగి మనుషులుగా మారారా లేదా? అసలు వాళ్ళు అలా ఎందుకు మారిపోయారు? అందుకు గాను ఎలియన్ ఏం చేసింది? వీడి చుట్టూరా నడిచే స్టోరీయే స్పెల్ బౌండ్. ఇదొక మ్యూజికల్ ఫ్యాంటసీ భయ్యా. ఇది అండర్‌లైన్ చేసుకోండి. మ్యూజికల్ ఫ్యాంటసీ. ఫుల్ యానిమేషన్ ఉంటుంది మూవీ. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు గనక ఛానల్ కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ డబ్బడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకు నచ్చిన వచ్చేసి ఆ యానిమేషన్ భయ్యా. చాలా బాగా చూపించారు. విజువల్స్ పరంగా యానిమేషన్ వర్క్ అయితే చాలా బాగుంది. చూడగానే నచ్చుద్ది మీకైతే. చాలా సీన్స్ బాగుంటాయి ఆ యానిమేషన్లో చూపించినవన్నీ కూడా. అండ్ తీసుకున్న కాన్సెప్ట్ కూడా బాగానే అనిపించింది. పర్లేదు. అక్కడక్కడ ఫ్యూ కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి అనమాట. చిన్న ఎలుక టైప్ ఒకటైతే ఉంటుంది. ఎలియన్ పక్కన తిరుగుతూ ఉంటుందన్నమాట. దానికి కొన్ని సీన్స్ రాసుకున్నారు. ఆ హ్యూమర్ అయితే వర్కౌట్ అయింది భయ్య. ఆ కామెడీ సీన్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి నాకు. ఉన్నదంతా కూడా నాకేం నచ్చలేదు. ఎందుకంటే మ్యూజికల్ ఫ్యాంటసీ భయ్య ఇది. సాంగ్స్ ఎక్కువ ఉంటాయి. నార్మల్గా మాట్లాడుకునే మాటలను కూడా వాళ్ళు సాంగ్స్ కింద కన్వర్ట్ చేసి తీస్తారనమాట. అవి సాంగ్స్‌లా ఉండవు. అలా అని చెప్పి మాటల్లా కూడా ఉండవు. అవే తలనొప్పి వస్తాయన్నమాట. నాకు ఈ టైప్ అలవాటు లేక కాదు. నేను ఆల్రెడీ 'ఫ్రోజన్' ఇలాంటివన్నీ చూసా. అవన్నీ కూడా ఇలాగే ఉంటాయి. బట్ అవి నాకు నచ్చాయి. ఇదెందుకు నచ్చలేదురా అంటే, ఎందుకంటే అంత పెద్ద కనెక్షన్ లేదు ఈ స్టోరీ. అంటే అంత స్ట్రాంగ్‌గా లేదు స్టోరీ ప్లాటు. అండ్ ప్రొసీడింగ్స్ కూడా ఏదో యావరేజ్‌గా వెళ్ళిపోతుంటాయి. ఆ సాంగ్స్ ఏవో పెట్టాలన్న పేరుకి పెట్టినట్టు అనిపించింది తప్ప, మూవీ కనెక్ట్ అయ్యేలాగా అయితే ఉండవనమాట. అది అసలు నచ్చలేదు నాకు. అండ్ ఇంకా చాలా సీన్స్ కూడా చాలా మూవీస్‌లో చూసేసామన్న ఫీలే వస్తది. మన మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువున్నాయి కాబట్టి మనకు అంతగా ఎఫెక్ట్ ఏమి ఉండదు. పిల్లలకైతే నచ్చుతాయి ఇలాంటి మూవీస్ అన్నీ కూడా. నాకైతే అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు. యాజ్ యూజువల్‌గా తీసుకెళ్ళిపోయారు ప్రొసీడింగ్స్ అన్నీ కూడా. క్లైమాక్స్‌లో కూడా ఏం జరుగుద్దో మనకు ముందే తెలిసిపోద్ది. చిన్నపిల్లలంటే ఎదురు చూస్తూ ఉంటారు. మారతారా లేదా అని చెప్పేసి. మనకి ప్రెడిక్టబుల్ ఇదంతా కూడా. సో, ఏమన్నా ఫ్యామిలీతో, కిడ్స్‌తో ఏమన్నా చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై. అంతకు మించి అయితే కొత్తగా ఏమైనా చూద్దాం, డిఫరెంట్‌గా ఏమైనా ఉంటుంది అనుకుంటే మాత్రం అందులో ఏముండదు. యానిమేషన్ మూవీస్ కాబట్టి డిజ్నీ వాళ్ళు మాక్సిమం ఇలాంటి మూవీసే తీస్తారు. కొన్ని కొన్ని ఉంటాయి. ఐస్ ఏజ్ గాని, మోనా కానీ ఇలాంటివి చాలా ఉంటాయి కానీ యానిమేషన్‌లో అవి వేరే టైప్ అనమాట. అండ్ 'మోనా 2' రాబోతుంది. 'మోనా 1' ఎవరైనా చూడకపోయి ఉంటే గనక ముందే చూసేసుకోండి. బాగుంటుంది భయ్య 'మోనా'. సో, గివ్ ఇట్ ఎ ట్రై అది కూడా. ఓకే. ఈ మూవీ అయితే మాత్రం నాకైతే యావరేజ్ అనిపించింది. పెద్దగా ఏమి అంత వర్కౌట్ అవ్వలేదు. మీరు చూడాలనుకుంటే చూడండి. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.